వెల్కమ్ టు PM7 పాలిటిక్స్. మెగాస్టార్ చిరంజీవి మరోసారి రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నారా? పెద్దల సభకు నామినేట్ కానున్నారా? ఇది వరకట్లా హస్తినాలో మళ్లీ చక్రం తిప్పబోతున్నారా అనే ప్రశ్నలకు అవుననే సమాధానం వినిపిస్తోంది. ఫలానా పార్టీ అనే ముద్ర పడకుండా తటస్థంగా ఉంటూనే మళ్లీ రాజకీయాల్లో క్రియాశీలకంగా మారబోతున్నారనే ప్రచారం సాగుతోంది. సామాజిక సేవ లేదా చలనచిత్ర రంగం కేటగిరీ నుండి చిరంజీవిని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి కోటా కింద రాజ్యసభకు నామినేట్ చేయనుందని తెలుస్తుంది. దీనిపై త్వరలోనే ఒక కీలక నిర్ణయం తీసుకుంటుందని అంటున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా వ్యవహరిస్తోంది. పవన్ కళ్యాణ్ నెలకొల్పిన జనసేన పార్టీ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ సారథ్యంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావటంలో జనసేన అత్యంత కీలక పాత్రను పోషించింది. మొన్నటి ఎన్నికల్లో బీజేపీ వద్ద పలుకుబడితో భారతీయ జనతా పార్టీని కూడా కలుపుకొని వెళ్లేలా చేయటంలో పవన్ కళ్యాణ్ దే కీ రోల్. ఫలితంగా ఢిల్లీలో బీజేపీ పెద్దల వద్ద ఆయన పట్టు పలుకుబడి పెరిగిందనడంలో సందేహాలు అక్కర్లేదు. తన రెండవ సోదరుడు నాగబాబుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని రాష్ట్ర మంత్రివర్గంలో బెర్త్ కన్ఫర్మ్ చేయగలడం దీనికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు.